నిర్ణయం, ఒక సంతకం. అది కేవలం ఒప్పందం కాదు, భారతదేశ భవిష్యత్తును మార్చే డిజిటల్ డిక్లరేషన్. అమెరికా టెక్ జైంట్ గూగుల్ మన విశాఖపట్నం నేల మీదకి 84,000 కోట్ల రూపాయలతో ప్రపంచాన్ని షాక్ గురి చేసింది. ఇది కేవలం ఇన్వెస్ట్మెంట్ కాదు, ఆంధ్రప్రదేశ్ ఏఐసిటి ఈఆర్ఏ ప్రారంభమైన సంకేతం. ఇప్పుడు మన వైజాగ్ బీచెస్ మాత్రమే ఫేమస్ కాదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్ హౌసెస్ గా కూడా రాబోతున్నది. ఇది ఇండియా మాత్రమే కాదు, ప్రపంచం కూడా గమనిస్తున్న కథ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక్కడ మనం కేవలం స్టోరీస్ చెప్పము ఫ్రెండ్స్, భారతదేశ దిశను, మన ఆంధ్రప్రదేశ్ ఎదుగుదలను కూడా మాట్లాడుకుందాం. హార్ట్ టచింగ్ స్టైల్లో రియల్ ఫ్యాక్ట్స్ లో ఎక్స్పోర్ట్ చేద్దాం. ఈ వీడియోలో మీరు చెప్పబోతున్నది గూగుల్స్ 10 బిలియన్ ఇన్వెస్ట్మెంట్, హౌ ఆంధ్రప్రదేశ్ బికమ్ ఇండియాస్ ఫస్ట్ ఏఐ సిటీ. ఇది కేవలం ఎకనామిక్ స్టోరీ కాదు ఫ్రెండ్స్, మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, మన భవిష్యత్, మన ప్రతిష్టకు కొత్త అధ్యాయం. సో లెట్స్ డీప్ ఇంటూ దిస్ హిస్టారికల్ మూమెంట్స్ దట్ మేడ్ ఆంధ్రప్రదేశ్ ద న్యూ ఫేస్ ఆఫ్ ఇండియా ఏఐ రెవల్యూషన్. అక్టోబర్ 13 ఒక హిస్టారికల్ డే. మోడీ గారి భేటీ తర్వాత మరుసటి రోజు గూగుల్ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్య సంతకం, ఒక ఏఐ బేసిక్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ కోసం. ఇది కేవలం ఒక ప్రాజెక్ట్ కాదు ఫ్రెండ్స్, ఇది ఇండియాస్ బిగ్గెస్ట్ సింగిల్ ఎఫ్డిఐ ఇన్వెస్ట్మెంట్ ఎవర్ రికార్డెడ్. నేషనల్ మీడియా హెడ్లైన్స్ చెబుతున్నాయి, గూగుల్స్ బ్రీచ్ న్యూ లైఫ్ ఇంటూ ద బ్రాండెడ్ ఆంధ్రప్రదేశ్, విశాఖపట్నం టు బికమ్ ఏ ఇండియాస్ ఫస్ట్ ఏఐ సిటీ. ఇమాజిన్ వన్స్, మన తీర నగర విశాఖ ఇప్పుడు గ్లోబల్ ఏఐ ట్రాన్స్ఫర్మేషన్ కు హార్ట్ అవుతుంది. 84,000 కోట్ల పెట్టుబడితో వచ్చే పవర్ ఏమిటో మీకు తెలుసా? ఈ ప్రాజెక్ట్ ద్వారా ప్రతి సంవత్సరం 9,553 కోట్ల ప్రొడక్టివిటీ స్పిల్ ఓవర్. మొత్తం 5 సంవత్సరాల్లో 47,720 కోట్ల వాల్యూ క్రియేషన్. దీనివల్ల ఎవ్రీ ఇయర్ స్టేట్ కి జిఎస్డిపికి 10,000 కోట్లు అడిషనల్ గా మరియు 1,85,000 డైరెక్టర్ ఇండైరెక్ట్ గా ఎంప్లాయ్మెంట్స్ ఆపర్చునిటీస్. ఇది కేవలం ఇన్వెస్ట్మెంట్ కాదు, ఇది ఒక ఎకనామిక్ రెవల్యూషన్. ఈ డీల్ వెనుకున్న మాస్టర్ మైండ్ ఎవరో మీకు తెలుసా? మన ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ మినిస్టర్ నారా లోకేష్ గారు. ఆయన చెప్పారు, ఇది ఫ్యూచర్ జనరేషన్ కి రిమెంబర్ చేసే ప్రాజెక్ట్ అవుతుందని. అయితే ఇది ఓవర్ నైట్ మ్యాజిక్ కాదు ఫ్రెండ్స్, ఇది ఒక పాలసీ డ్రైవెన్ విక్టరీ. నేషనల్ డేటా సెంటర్ పాలసీలో ట్యాక్స్ ఎగ్జంప్షన్స్, ఇన్సెంటివ్స్, ఫైబర్ ఆప్టికల్ బ్యాక్ బోన్ కనెక్టివిటీ, రిన్యూవబుల్ ఎనర్జీ ఇంటిగ్రేషన్స్, ఈ చేంజెస్ కోసం మనతో సీఎం కష్టపడ్డారు. చంద్రబాబు నాయుడు గారు పర్సనల్ గా ఈ ప్రాజెక్ట్ ని లీడ్ చేశారు. ఢిల్లీ వరకు వెళ్లి ఆంధ్ర డిజర్వ్స్ ద నెక్స్ట్ డిజిటల్ దీప్ అని అసెస్ చేశారు. మరియు ఇంటర్నేషనల్ మీడియా ఎలా రియాక్ట్ అయ్యిందో తెలుసా? బిజినెస్ స్టాండర్డ్, ఎకనామిక్ టైమ్స్ అన్ని ఇలా రాసాయి. గూగుల్ ఇగ్నోర్ ట్రంప్ డొమెస్టిక్ కాల్స్, చూస్ ద ఇండియన్స్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ మార్కెట్ ఆంధ్రప్రదేశ్. అంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ లోకల్ అని చెప్పారు. గూగుల్ మాత్రం ఏషియన్ ఎమర్జింగ్ టెక్ హబ్ వైపు టర్న్ అయ్యింది. ఈ డిసిషన్ సింపుల్ కాదు ఫ్రెండ్స్, ఇది అమెరికా చైనా టెక్ వార్ మధ్యలో తీసుకున్న స్ట్రాటజిక్ మూవ్. ఇండియా ఇప్పుడు గ్లోబల్ టెక్ చైన్ లోని ఒక ట్రస్టెడ్ డొమెస్టిక్ పార్ట్ అవుతుంది. ఇప్పుడు మన వైజాగ్ లో ఎలా రాబోతుందో ఊహించండి. గైనెటిక్ హైపర్ స్కేల్ డేటా సెంటర్స్, రిన్యూవబుల్ పవర్ గ్రైండ్స్, ఫైబర్ కనెక్టివిటీ, ఏఐ ట్రైనింగ్ హబ్స్ అన్నీ వస్తాయి. గూగుల్స్ ఏఐ ల్యాబ్స్ వల్ల మన యువతకు ఏఐ మిషన్ లెర్నింగ్, క్వాంటమ్ కంప్యూటింగ్ తో కొత్త కెరియర్ ఆపర్చునిటీ వస్తాయి. ఇమాజిన్ వన్స్, మన వైజాగ్ నుండి నెక్స్ట్ జనరేషన్ కి చాలా మంచి జాబ్స్ వస్తాయి. మరియు మరిన్ని సిటీస్ లో డెవలప్మెంట్ అవుతుందంట ఈ ఏఐ సిటీ మోడల్. బెంగళూరు, హైదరాబాద్, పూణే లాంటి పెద్ద పెద్ద సిటీస్ లో డెవలప్మెంట్ చేస్తాకి బ్లూ ప్రింట్ తయారవుతుందంట. ఇది కేవలం ప్రాజెక్ట్ కాదు ఫ్రెండ్స్, ఇది లీడర్షిప్ విజన్ యొక్క రిఫ్లెక్షన్. లోకేష్ గారు చెప్పారు, నెక్స్ట్ 25 years బిలాంగ్స్ టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఆంధ్రప్రదేశ్ విల్ లీడ్స్ ద ఫ్యూచర్. ఫ్రెండ్స్ థింక్ వన్స్, Y2K రెవల్యూషన్ లో హైదరాబాద్ రైజ్ అయ్యింది. ఇప్పుడు ఏఐ రెవల్యూషన్ లో వైజాగ్ రైజ్ అవుతుంది. హిస్టరీ రిపీటింగ్ కాదు, హిస్టరీ అప్గ్రేడింగ్ ఇట్ సెల్ఫ్. 1,85,000 ఉద్యోగాలు అంటే కేవలం నెంబర్ కాదు, అవి డ్రీమ్. ప్రతి ఫ్యామిలీకి కొత్త హోప్స్. విలేజెస్ నుండి గ్రాడ్యుయేట్స్ వరకు, స్మాల్ టౌన్స్ నుండి యూత్ వరకు ఇప్పుడు గ్లోబల్ టెక్ ఎకో సిస్టమ్తో ఇంటిగ్రేట్ అవుతారు. ఇకపై మన జాబ్స్ కోసం మైగ్రేట్ అవసరం లేదు, ఆపర్చునిటీస్ మన రాష్ట్రంలోకి వస్తున్నాయి. మరొక ఇంట్రెస్టింగ్ యాంగిల్ ఏమిటంటే, ఈ డేటా సెంటర్స్ పూర్తిగా రిన్యూవబుల్ ఎనర్జీ పవర్డ్, మీనింగ్ పొల్యూషన్ ఫ్రీ గ్రీన్ ఏఏ హబ్, విండ్, సోలార్ పవర్ ఇంటిగ్రేటెడ్ అవుతాయి. ఇది మన వైజాగ్కి క్లీన్ టెక్ క్యాపిటల్ ఇమేజ్ ఇస్తుంది. ఇమేజిన్ వన్స్, ఎప్పుడో సిలికాన్ వ్యాలీ ఇండియన్ ఇంజనీర్తో ప్రౌడ్గా ఉండేది. ఇప్పుడు సిలికాన్ వ్యాలీలోని కంపెనీస్ మన దేశం మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టుతున్నాయి. వైజాగ్ నుండి ఏఏ ఇన్వెషన్స్ బయటకు వెళ్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ ద ల్యాండ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ నౌ బికమింగ్ ద ల్యాండ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మీరు ఈ వీడియోలో చివరి వరకు చూసారంటే మీ ఫ్యూచర్ పై మంచి క్లారిటీ వస్తుంది. ఇలాంటి మరిన్ని డీప్ గా తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. యువర్ వన్ క్లిక్ మై బిగ్గెస్ట్ మోటివేషన్. మన ఆంధ్రప్రదేశ్ స్టోరీస్, ఇండియన్ ఎకనామిక్స్ మరియు గ్లోబల్ టెక్ ట్రైడ్స్ పై కొన్ని అనాలిసిస్ మీ వీడియోలో తెలుసుకుందాం. Until then, stay informed, stay inspired. This is Renuka signing off because knowledge is the new power.